మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 13న కర్నూలులో పర్యటించనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. పర్యటన ఏర్పాట్లపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సమావేశమయ్యారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షపై నమోదైన కేసు నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని కాటసాని తెలిపారు. పదమూడవ తేదీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విరూపాక్షం చూడడానికి రావడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు వచ్చి సబ్ జైల్లో విరూపాక్ష గారిని చూసి ఎమ్మడే మళ్ళా బయలుదేరిపోవడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మా నాయకుడు వచ్చేది షెడ్యూల్ చెప్పాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా మా ఇన్ఛార్జీలు అంటే 2 ఉమ్మడి జిల్లాలు కూడా కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా సంబంధించిన ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ ప్రోగ్రాం మీద మాట్లాడుకోవడం జరిగింది. దాంతోపాటు రేపు డిఎస్సి అవకతవకల మీద కూడా ఈ ర్యాలీ విషయం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా ఇన్ఛార్జీలందరూ కూడా పెద్ద ఎత్తున చేయాలని ఆ విషయం కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరిగే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే కేవలం పరామర్శించడానికి పోయి ఎందుకు గలాటలు వద్దని మాత్రం విరూపాక్షపోతే మాత్రం అతని మీద SC/ST కేసు పెట్టడం, దౌర్జన్యంగా 307 కూడా పెట్టే పరిస్థితి. మనం అంటే దౌర్జన్యం చేయకపోయినా కూడా చేసినారని వాళ్ళే చేసి కూడా కేసులు పెట్టిన పరిస్థితి మనం చాలా మొన్న జరిగిన వీడియోలో కూడా చూడడం జరిగింది. ఆమె భర్తనే ఆమెకు బట్టలు దించి రేప్ చేసినారు ఈ విధంగా అని చెప్పి మొత్తం హరాస్మెంట్ చేసినారని చెప్పి కేసు పెట్టిన పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. అంటే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 13వ తేదీ రావడం జరుగుతుంది. ఓరవకల్లు దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు టౌన్ మీదుగా పంచలింగాల సబ్ జైలు దగ్గరికి పోయి అక్కడి నుంచి విరూపాక్షతో మాట్లాడి అక్కడి నుంచి కూడా వెంటనే మా నాయకుడు బయలుదేరిపోవడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మా నాయకుడి పర్యటన తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. దీని మీద పర్యటన మీద మేమందరం కూడా మా ఇన్ఛార్జీలు అందరం కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఒక వ్యక్తితోనే ఆగి ఉంటుందనేది ఒకరికి అవుట్ అయినప్పుడు ఉద్యోగికే ర్యాంక్ అసలు ఎగ్జామినేషన్ ఎట్లా తీసుకుంటారు, ఎగ్జామినేషన్ రాసినాక ర్యాంక్ ఎట్లా వస్తుంది, ర్యాంక్తోనే ఆగిపోయి ఉంటుంది అనేది ఎట్లా ఖచ్చితంగా చెప్పగలుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉంది, స్పోర్ట్స్ కోటాలు ఇన్ని ఉన్నాయి. సో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చినారు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చెప్పండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఫెడరేషన్ సర్టిఫికెట్కు మీకు ఏ విధంగా దానికి శాంక్టిటీ ఉంటుంది, ఏ ఫెడరేషన్ ఏ సర్టిఫికేట్ అని వేయచ్చు. నేను కూడా వచ్చు, మీ అందరి 10 మంది ఉంటే మీ అందరూ ఒక ఫెడరేషన్ పెట్టుకొని ఒకరు క్యారమ్ బోర్డు బాగా ఆడతారని, దాంట్లో ఏమి బ్రిడ్జ్ కూడా ఉంది మళ్ళీ కార్డ్స్ కూడా, అంటే ఒకరు క్యారమ్ బోర్డు బాగా కొడతారు సర్టిఫికెట్, ఒకరు షటిల్ అని సపరేట్, ఎట్లంటే అట్లా ఇచ్చుకోవచ్చు. దానికి శాంక్టిటీ ఎట్లా అని ఏదన్నా పెట్టండి. గేమ్ పెట్టినప్పుడు మీరు దాన్ని అంటే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఎట్లా పెట్టున్నారు, మీరు ఎట్లా పెట్టాలి, ఓకే డిస్ట్రిక్ట్ ఏదో ఒకటి పెట్టండి. అంతేగాని ఎటువంటి ఒక రూల్ అనేది లేకుండా ఆటలు పెట్టుకున్నారంటే దీనికి శాంక్టిటీ ఎక్కడ ఉంది. సో మనకు 400 పోస్టులు అందాజుగా శాంక్టిటీ లేకుండా, రూల్ లేకుండా ఒకవేళ సెలెక్షన్ అనేది జరిగింది, డౌట్ఫుల్ సెలెక్షన్ ఉందో, డౌట్ఫుల్ సెలెక్షన్ మీద ఆయన సమ్ కరెక్టివ్ యాక్షన్ అనేది తీసుకుంటారు. ఇది ఎట్లా నడిపిస్తారా, కరెక్టివ్ స్టెప్, కరెక్టివ్ యాక్షన్. ఇప్పుడు జనరల్ ఎవరైనా కానీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఒకవేళ ప్రతిపక్షం జరిగింది, మాకు దీని మీద ఒక డౌట్ ఉంది అని చెప్పినప్పుడు ఒకవేళ ఉంటే ఒప్పుకోవాలి.